హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చార్వేస్ శ్రీనిలు బ్లాగ్స్. ఈరోజు వీడియోలో సమ్మర్ సీజన్లో కూల్గా తాగే డ్రింక్స్ని ఎప్పుడు ఏ సీజన్లో అయినా తాగాలనిపించేలా రిఫ్రెషింగ్ డ్రింక్స్ని చేసి చూపిస్తానండి. ఎప్పుడు మనం రెగ్యులర్గా చేసుకునే డ్రింక్స్లా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేసి చూపిస్తాను. మీరు ఎప్పుడైనా ఎండలో తిరిగి వచ్చినప్పుడు చల్లగా తాగాలనిపించినప్పుడు జస్ట్ 2 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకొని చల్లగా టేస్టీగా తాగేయవచ్చు. సో మరి లేట్ చేయకుండా క్విక్గా ఎలా తయారు చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. మన ఫస్ట్ లెమన్ డ్రింక్ కోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి 1 ఇంచ్ అల్లంని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు పుదీనా ఆకులు, అలాగే 2 టేబుల్ స్పూన్ వరకు షుగర్ని యాడ్ చేసుకుంటున్నాను. మీకు షుగర్ వద్దు అనుకుంటే ఈ ప్లేస్లో తేనెనైనా యాడ్ చేసుకోవచ్చు. అలాగే షుగర్ మీ స్వీట్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఎంత వీలైతే అంత ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు 2 సర్వింగ్ గ్లాసులను తీసుకొని ఒక్కొక్క గ్లాసులో 2 టీ స్పూన్ వరకు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే ఒక అరచక్క నిమ్మరసం ఒక్కొక్క గ్లాసులో పిండుకోండి. ఇలా నిమ్మరసం కూడా పిండుకున్నాక ఇప్పుడు ఇందులోకి చిటికెడు సాల్ట్ని యాడ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ వేసుకున్నాను, ఆ వీడియో క్లిప్ మిస్ అయింది. నెక్స్ట్ ఇందులోనే 1 టీ స్పూన్ వరకు తేనెని వేసుకుంటున్నానండి. ఒక్కో గ్లాసులో ఒక్కొక్క టీ స్పూన్ వరకు తేనెని యాడ్ చేసుకోవాలి. మీకు తేనె వద్దు అనుకుంటే ఈ ప్లేస్లో షుగర్నైనా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోనే 3-4 ఐస్ క్యూబ్ని కూడా యాడ్ చేసుకున్నాక చల్లటి నీళ్ళని యాడ్ చేసుకోవాలి. షుగర్ కానీ అల్లం కానీ పుదీనా కానీ మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు. ఎక్కువ కావాలంటే ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు, తక్కువ కావాలంటే తగ్గించుకొనైనా యాడ్ చేసుకోవచ్చు. మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే ఒక చిన్న పుదీనా ఆకుని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే సమ్మర్ స్పెషల్ రిఫ్రెషింగ్ లెమన్ డ్రింక్ రెడీ అయిపోయింది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ ఇలానే చేసుకొని తాగుతారు, అంత బాగుంటుంది టేస్ట్. సో దీన్ని పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ డ్రింక్ వచ్చేసి లెమన్ మొజిటో. ఈ డ్రింక్ని సమ్మర్ సీజన్లోనే కాదండి, ఏ సీజన్లో అయినా తాగాలనిపించేలా చాలా టేస్ట్గా ఉంటుంది. చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఈ డ్రింక్ కోసం ముందుగా ఒక సర్వింగ్ గ్లాస్ తీసుకొని ఇందులోకి 3-4 లెమన్ స్లైస్ని అలాగే కొద్దిగా పుదీనా ఆకులని యాడ్ చేసుకోవాలి. వీటిని లైట్గా క్రష్ చేసుకుంటే లెమన్ అండ్ మెంట్ ఫ్లేవర్ ఎన్హాన్స్ అవుతుంది. అప్పుడే మనకి రెస్టారెంట్ టేస్ట్ వస్తుంది. నెక్స్ట్ ఇందులోనే 2 టీ స్పూన్ వరకు షుగర్ని యాడ్ చేసుకుంటున్నాను. షుగర్ మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు. అలాగే 3-4 ఐస్ క్యూబ్ని కూడా యాడ్ చేసుకున్నాక ఇందులోనే అరచక్క నిమ్మరసం పిండుకోవాలి. ఇలా అరచక్క నిమ్మరసం కూడా పిండుకున్నాక నేను ఇక్కడ మనం బయట కొనుక్కుంటాం కదండి, ఆ సోడాని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా సోడా కూడా యాడ్ చేసుకున్నాక అంతా ఒకసారి మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే లెమన్ మొజిటో రెడీ అయిపోయింది. నేను ఇక్కడ మరో గ్లాస్లో కూడా సర్వ్ చేసుకుంటున్నాను. అంతేనండి, సమ్మర్ స్పెషల్ రిఫ్రెషింగ్ 2 రకాల డ్రింక్స్ రెడీ అయిపోయాయి. వీటిని ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. చిటికెలో చేసుకొని చల్లగా టేస్టీగా తాగేయవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. మీకు ఎలా వచ్చిందో కామెంట్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మన నెక్స్ట్ డ్రింక్స్ వచ్చేసి కచ్చా మ్యాంగో డ్రింక్ అండి. ఈ డ్రింక్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి 1 కప్పు వరకు సన్నగా చాప్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలను వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసం, అలాగే 2 టేబుల్ స్పూన్ వరకు పుదీనా, 2 టేబుల్ స్పూన్ వరకు కొత్తిమీర, అలాగే ఒక చిన్న సైజు పచ్చిమిర్చిని ఇలా సన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 2 లేదా 3 టేబుల్ స్పూన్ల వరకు షుగర్, అలాగే చిటికెడు సాల్ట్ను కూడా యాడ్ చేసుకున్నాక నెక్స్ట్ ఇందులోనే 2 కప్పుల దాకా చల్లటి నీళ్ళను కూడా యాడ్ చేసుకొని 2-3 నిమిషాల పాటు బాగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ జ్యూస్ని ఫిల్టర్ చేసి తీసుకోవాలి. ఇలా ఫిల్టర్ చేశాక ఇప్పుడు ఈ జ్యూస్ని సర్వింగ్ గ్లాస్లోకి సర్వ్ చేసుకోవడమేనండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే కచ్చా మ్యాంగో జ్యూస్ రెడీ అయిపోయింది. ఈ జ్యూస్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఈ జ్యూస్ని పక్కన పెట్టేసుకుందాం. మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి కీర దోసకాయతో జ్యూస్ అండి. ఈ డ్రింక్ కోసం ముందుగా కీర దోసకాయని ఫీలప్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి మనం ముందుగా చాప్ చేసి పెట్టుకున్న కీర దోసకాయని 1 కప్పు వరకు యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే 2 టేబుల్ స్పూన్ వరకు పుదీనా, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసం,
చిటికెడు సాల్ట్. నెక్స్ట్ ఇందులోనే 2 లేదా 3 టేబుల్ స్పూన్ల వరకు షుగర్ని కూడా యాడ్ చేసుకున్నాక 2 కప్పుల వరకు చల్లటి నీళ్ళను కూడా యాడ్ చేసుకొని ఫైన్గా ఒక 2-3 నిమిషాల పాటు గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ జ్యూస్ని ఫిల్టర్ చేసుకుందాం. ఇలా ఫిల్టర్ చేసుకున్నాక ఇప్పుడు సర్వింగ్ గ్లాస్లోకి సర్వ్ చేసుకోవడమేనండి. ఇలా సర్వింగ్ గ్లాస్లోకి సర్వ్ చేసుకున్నాక 2 లేదా 3 ఐస్ క్యూబ్ని యాడ్ చేసుకొని చల్లచల్లగా టేస్టీగా తాగేయవచ్చు. అంతేనండి, కీర దోసకాయతో కూడా డ్రింక్ రెడీ అయిపోయింది. అంతేనండి, ఎంతో టేస్టీ హెల్దీ సమ్మర్ స్పెషల్ రిఫ్రెషింగ్ డ్రింక్స్ రెడీ అయిపోయాయి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. డ్రింక్స్ని జస్ట్ 2 నిమిషాలు ప్రిపేర్ చేసుకొని టేస్టీగా తాగేయవచ్చండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. మీకు ఎలా వచ్చిందో కమెంట్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీకు నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సపోర్ట్ మీ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.